హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 8. ఆఫీస్లో ఉన్న మహేంద్రనాథ్ దగ్గరికి కంగారుగా వచ్చిన రహీం, సార్ సార్ తెలిసిపోయింది అని అన్నాడు. దాంతో టక్కున అతని వైపు చూసి, ఏం తెలిసింది? మహిత ఎక్కడుందో తెలిసిందా? ఆ డిటెక్టివ్ కాల్ చేశాడా అని ఆతృతగా అడిగాడు మహేంద్రనాథ్. దాంతో రహీం తల అడ్డంగా ఊపుతూ, అమ్మాయి గారి గురించి కాదు సార్, డ్రైవర్ శంకర్ గురించి తెలిసింది అని చెప్పాడు అతను. వెంటనే సీట్ నుండి లేస్తూ, ఎక్కడున్నాడాడు? వెంటనే నా ముందుకు ఇడ్చుకురండి అని గట్టిగా అరిచాడు మహేంద్రనాథ్. అతని అరుపు ఆ క్యాబిన్లో ప్రతిధ్వనించింది. అలాగే సార్, కానీ ఒక్క విషయం అంటూ ఆగిపోయాడు రహీం. ఏంటి అంటూ అతని వైపు సూటిగా చూశాడు మహేంద్రనాథ్. కానీ సార్ అది అది అంటూ అతను తడబడుతూ ఉండడంతో, కానీ ఏంటి, వాట్ అని చిరాగ్గా అడిగాడు మహేంద్రనాథ్. మ్యాటర్ ఏంటంటే సార్, ఇప్పుడు శంకర్ ఎక్కడికి రాలేడు సార్ అని మెల్లగా జవాబిచ్చాడు రహీం. దాంతో నుదురు చిట్లిస్తూ, అంటే అని ఆగిపోయాడు మహేంద్రనాథ్. అప్పుడు రహీం మెల్లగా, ఎందుకంటే ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు, అది కూడా కోమాలో ఉన్నాడు సార్ అని చెప్పాడు. ఆ మాట విని ఆశ్చర్యపోతూ, వాట్, అసలు శంకర్కి ఏమైంది అని అడిగాడు మహేంద్ర. ఏమో సార్, నాకు కూడా సరిగ్గా తెలీదు. మీరు చెప్పారని నిన్న శంకర్ గురించి ఎంక్వైరీ చేశాను. మొత్తానికి అతను ఉంటున్న అడ్రస్ పట్టుకొని ఆ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో అక్కడే ఉండి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే శంకర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది. వాడి భార్యకు ఫోన్ చేస్తే అతనిప్పుడు మాట్లాడే పొజిషన్లో లేడని చెప్పింది అంటూ ఉదయం నుండి జరిగిందంతా అతనికి వివరించాడు రహీం. అంతా విన్న మహేంద్ర ఏదో ఆలోచిస్తూ, వాడు నిజంగానే కోమాలో ఉన్నాడా, లేకపోతే అలా ఉన్నాడని ఆమెతో మనకు చెప్పించాడా అని అన్నాడు. లేదేమో సార్, అయినా ఒకసారి అది మనం వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అని తన మాటను పూర్తి చేయడమే ఆలస్యం. హాస్పిటల్ పేరేంటి అంటూ క్యాబిన్ బయటికి నడిచాడు. ఎల్ఆర్ హాస్పిటల్ సార్ అని అతని వెనకే వస్తూ బదిలిచ్చాడు రహీం. ఎంత టైం పడుతుంది అంటూ క్యాబిన్ డోర్ తీశాడతను. అతని వెనకే వస్తూ, జస్ట్ 20 మినిట్స్ సార్ అని చెప్పాడు రహీం. వెంటనే డ్రైవర్ని కార్ తీయమని చెప్పు అని అన్నాడు మహేంద్ర. దాంతో రహీం తన మొబైల్ తీసి డ్రైవర్కి కాల్ కలిపాడు. మరోవైపు కాఫీ షాప్లో, హాస్పిటల్కా, కానీ ఎందుకు అని అడిగింది సంజు. తన చేతిలోని కప్పును కింద పెడుతూ, ఇంతకుముందే జయగాడు ఫోన్ చేశాడు. రేపు పొద్దున్న శృతిని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పారట. వాడొక్కడే అన్నీ హ్యాండిల్ చేయలేడని నన్ను కూడా రమ్మన్నాడు అని చెప్పాడు సత్య. ఓ, అయితే నాకు డౌట్ అని అంది సంజు. ఏంటి అంటూ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు సత్య. జయ అన్నయ్య ఇప్పుడు శృతిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అడిగింది సంజు. ఇంకెక్కడికి, వాడి రూమ్కే అని సింపుల్గా చెప్పాడు సత్య. దాంతో ఆమె ఆశ్చర్యపోతూ, వాట్, నిజమా అంటూ నోరెళ్ళబెట్టింది. ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఆమె మాటల వెనుక ఉద్దేశం అర్థం చేసుకున్న సత్య కొంటెగా చూస్తూ, ఏంటి, మనకు ఆ అవకాశం లేదని ఫీల్ అవుతున్నావా అని నవ్వుతూ అడిగాడు. ఆ ప్రశ్నకు కొంచెం సిగ్గుపడుతూనే, ఛీ నీకు అంటూ ఆగిపోయింది సంజు. మరి కాకపోతే ఇంకేం చేస్తాడు చెప్పు, హాస్పిటల్లో అన్నింటికీ ఒప్పుకున్నాక ఇప్పుడు అనాథలా వదిలేలేడు కదా అని అన్నాడు. అది కూడా నిజమే అనుకో, బట్ అలా పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే ఇంట్లో ఉంటే బయట ఎన్ని గాసిప్స్ వస్తాయో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటేనే భయంగా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ జయ అన్నయ్య ఎలా ఫేస్ చేస్తాడో ఏంటో అని సానుభూతిగా కూడా చెప్పింది సంజు. ఆ మాటకు సత్య కూడా ఒప్పుకుంటున్నట్లుగా తలూపి, యా, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ నా అని అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని ఓపెన్ చేసిన అతనికి ఒక నెంబర్ నుండి 2 సార్లు మిస్డ్ కాల్స్ వచ్చినట్లుగా కనిపించింది. సంజుతో మాట్లాడుతున్నాడు కాబట్టి అప్పటికే అతను తన ఫోన్ను వైబ్రేషన్లో పెట్టాడు. మాటల్లో మునిగిపోయిన అతనికి ఆ ఫోన్ ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు. దాంతో ఆ నెంబర్ వైపు చూస్తూ, ఈ కొత్త నెంబర్ ఎవరిదబ్బా అని మనసులోనే అనుకుంటూ, సంజు, నీకు ఒక నెంబర్ చెప్తాను, నీ కాంటాక్ట్లో ఉందేమో చెక్ చేయి ఒకసారి అని అన్నాడు సత్య. టెల్ మీ అని ఆమె ఫోన్ తీయగానే నెంబర్ చెప్పడం మొదలుపెట్టాడు సత్య. అతను ముందు 4 నెంబర్స్ చెప్పగానే అతని వైపు ఆశ్చర్యంగా చూసింది సంజు. హే, ఏమైంది అని ఆమెను కదిలించాడు సత్య. ఆమె ఎంటర్ చేయడం ఆపేసి, నథింగ్, నువ్వు కంటిన్యూ చెయ్యి అని అంది. అతను మొత్తం నెంబర్ చెప్పి ఆమె వైపు చూశాడు. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఆశ్చర్యం మరియు అనుమానం కనిపిస్తున్నాయి. ఏమైంది, ఎందుకంత షాక్ అవుతున్నా? ఇది ఎవరైనా మాఫియాడా నెంబరా ఏంటి అని చిలిపిగా అడిగాడు సత్య. ఆమె షాక్ నుండి తేరుకుంటూ, కాదు, ఇది మా ఇంటి డాన్ నెంబర్ అని చెప్పింది. దాంతో విషయం అర్థం చేసుకున్న సత్య, అంటే ఇది మీ నాన్నగారి నెంబర్ అన్నమాట
అని అన్నాడు. "హా, కానీ ఆయన నీకెందుకు కాల్ చేశారు?" అని అంటున్న ఆమెను మధ్యలోనే ఆపేస్తూ, "మొన్న నువ్వు చెప్పావు కదా, సో ఈ అబ్బాయి ఎంత మంచోడో తెలుసుకోవడానికి కాల్ చేసుంటాడు" అని నవ్వుతూ అన్నాడు సత్య. దాంతో ఆమె కొంచెం చిరాకు పడుతూ, "షడప్, డోంట్ బి సిల్లీ, ఒకసారి నాన్నగారికి కాల్ చేయి" అని చెప్పింది. సరే అంటూ అతనికి రిటర్న్ కాల్ చేశాడు సత్య. 4 రింగుల తర్వాత అటువైపు నుండి ఒక ముసలి వ్యక్తి గొంతు వినిపించింది. సత్య మాత్రం ఎవరు మాట్లాడుతున్నారో తెలియనట్లుగా, "హలో, ఎవరు?" అని అడిగాడు. "హలో, నా పేరు మధునార్, నేను సంజు వాళ్ళ నాన్నగారిని" అంటూ పరిచయం చేసుకున్నాడు అవతలి వ్యక్తి. "ఓహో, ఓ, సారీ సారీ అంకుల్, అంటే మీ నెంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు" అంటూ ఎదురుగా ఉన్న సంజు వైపు చూసి చిలిపిగా అన్నాడు. దాంతో సంజు అతని వైపు కోపంగా చూస్తూ, "ఏయ్ నిన్ను" అంటూ వేలు చూపించింది. "యూ స్టాప్" అని ఆమె వైపు చూసి నవ్వుతూ, "హా, చెప్పండి అంకుల్" అని ఫోన్లో అడిగాడు సత్య. అప్పుడు అటువైపు నుండి మదనార్ మాట్లాడుతూ, "నేను చెప్పడానికేముంది, ఇప్పటికే మీ ఇద్దరు మాట్లాడుకునే ఉంటారు కదా" అని అన్నాడు. ఆ విషయం విని సత్య కొంచెం సిగ్గుపడి, "అది వేరే విషయం అంకుల్, కానీ ఇప్పుడు మీరెందుకు కాల్ చేశారో" అని ఆగిపోయాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న మదనార్, "ఏమీ లేదు బాబు, మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి కలుద్దామా" అని అడిగాడు. ఆ మాటలు ఫోన్లో అవుట్ స్పీకర్లో వింటున్న సంజు కళ్ళు పెద్దవి చేసింది. అప్పుడు సత్య, "ఓకే ఓకే అంకుల్, ష్యూర్ ష్యూర్" అని అన్నాడు. "ఓకే బాబు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను" అని మదనార్ అనడంతో సత్య ఒక ప్లేస్ చెప్పాడు. "సరే బాబు" అంటూ అతను కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అవ్వగానే, "ఓహ్, ప్లీజ్ నువ్వు డాడీతో కొంచెం కేర్ఫుల్గా మాట్లాడు" అంటూ దండం పెట్టింది సంజు. "ఓకే ఓకే, ఇక వెళ్దామా? అసలే మీ నాన్నకు టైము పంక్చువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరని చెప్పావు కదా" అని అన్నాడు సత్య. "ఓకే, నువ్వెళ్ళు, ఐఎమ్ గోయింగ్ టు హోమ్" అని అంది సంజు. "కానీ ఎందుకు, నాతో రావా?" అని అయోమయంగా ఆమె వైపు చూశాడు సత్య. "నో, ఐఎమ్ నాట్ కమింగ్, జస్ట్ యూ గో, అండ్ అయిపోగానే కాల్ చేయి" అని చెప్పింది సంజు. "సరే పద" అంటూ ముందుకు నడిచాడు సత్య. మరోవైపు హాస్పిటల్లోకి అడుగుపెట్టిన మహేంద్రనాథ్ని చూసి అక్కడున్న పెద్ద డాక్టర్ పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. మెడలోని స్టెథోస్కోప్ని చేతిలోకి తీసుకుంటూ, "నమస్తే సార్, నా పేరు మనోజ్, ఇక్కడ కార్డియాలజీ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను" అని చెప్పాడు. "ఉమ్" అని తలాడించి, "మీ ఎండీ ఎక్కడున్నారు" అని అడిగాడు మహేంద్రనాథ్. దాంతో అతను నెమ్మదిగా, "సార్, ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే వెళ్ళారు, సో మిమ్మల్ని రిసీవ్ చేసుకోమని నన్ను పంపారు" అని చెప్పాడు మనోజ్. "ఒక పేషెంట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి" అన్నాడు మహేంద్రనాథ్ వెనకే ఉన్న రహీం. దాంతో రిసెప్షన్ వైపు చూస్తూనే, "మీరు పేషెంట్ పేరు చెప్పండి సార్, ఇప్పుడే చెప్తాను" అని అన్నాడు మనోజ్. "సిహెచ్ శంకర్, 4 days బ్యాక్ అడ్మిట్ అయ్యాడు" అని చెప్పాడు రహీం. ఆ మరుక్షణంలోనే మనోజ్ చేతిలోకి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. "సార్, రూమ్ నెంబర్ 24" అని చెప్పాడు మనోజ్. నిమిషాల్లో వాళ్ళంతా ఆ రూమ్ ముందున్నారు. లోపలికి వెళ్ళిన మహేంద్రనాథ్ని చూసి లేచి నిలబడింది శంకర్ భార్య. బెడ్ పైన శంకర్ ఏ కదలిక లేకుండా పడున్నాడు. అతని చేతికి సెలైన్ పెట్టుంది. మహేంద్రనాథ్ని చూడగానే కన్నీళ్లు కార్చుతూ, "అయ్యగారు" అంటూ ముందుకు వచ్చింది శంకర్ భార్య. అతను ఆమెకు 2 మంచి మాటలు ధైర్యం చెప్పి, "కంగారు పడుకు, త్వరలోనే నయమవుతుందిలే" అని రహీం వైపు చూసి, "రహీం, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు" అని అన్నాడు. ఆ మాట అనగానే మహేంద్ర వైపు ఆశ్చర్యంగా చూసింది శంకర్ భార్య. ఎందుకంటే తన దగ్గర ఇన్ని రోజులు పనిచేసిన వ్యక్తి మంచానికి పరిమితమైతే వచ్చి ఏదో సహాయం చేస్తాడని అనుకుంది ఆమె. కానీ ఆమె అనుకున్నట్టు అసలు జరగలేదు సరికదా. అతని వైపు కూడా సరిగ్గా చూడలేదు. ఇంతలో, "ఇలా రామా" అంటూ మహేంద్రనాథ్ పిలవడంతో అతను ఎదురుగా వచ్చి నిలబడుతూ, "చెప్పండి సారు" అని అడిగింది. "అసలు ఎలా జరిగింది ఇదంతా" అని గంభీరంగా అడుగుతూ ఆమె వైపు చూశాడు. "ఏమో సార్, నాకు కూడా సరిగ్గా తెలీదు. మీ ఇంటి నుండి వచ్చాక బయటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ చాలాసేపటికి ఇంటికి రాకపోయేసరికి నేనే వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పుడు మా వీధి చివరన ఉన్న ఒక బంగ్లా దగ్గర స్పృహ కోల్పోయి పడి కనిపించాడు. నేను వెంటనే మా తమ్ముడిని పిలిచి ఇక్కడ చేర్పించాం" అంటూ జరిగిన విషయం చెప్పింది. అది విన్న మహేంద్రనాథ్ ఏదో ఆలోచిస్తూ, "ఆ రోజు ఏమైనా వింతగా ప్రవర్తించాడా? దేని గురించైనా భయంగా కనిపించాడా?" అని అడిగాడు రహీం. ఆమె ఒక క్షణం గుర్తు తెచ్చుకొని, "భయంగా అంటే ఏమీ కనిపించలేదు సారు, కానీ కంగారు కంగారుగా అటు ఇటు తిరిగాడు. ఏమైందని అడిగితే, అమ్మాయి గారు కనిపించడం లేదు, నేనే దింపడానికి వెళ్ళాను అని ఏదేదో చెప్పాడు" అని చెప్పింది ఆమె. అది విని ఒక్కసారి మహేంద్రనాథ్ వైపు చూశాడు రహీం. అతనిలో చిన్న అనుమానం కనిపిస్తుంది. దాంతో తదేకంగా ఆమె వైపు చూస్తూ,
నిజంగా అదే జరిగిందా? ఇంకేమైనా అని అడిగాడు. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అంతే సారు, దాని గురించి ఆలోచిస్తూనే ఆ రోజు బయటికి వెళ్ళాడు. ఇక మళ్ళీ తిరిగి రాలేదు అని ఏడుస్తూ చెప్పింది ఆమె. దాంతో మహేంద్రనాథ్ చిన్నగా తలాడించి, సరే, నువ్వేం కంగారు పడకులే. ఒకవేళ అడుగు మెలకు వస్తే నాకు ఒకసారి ఫోన్ చెయ్యి, నా నెంబర్ ఉంది కదా అని చెప్పి రహీం వైపు చూసి ఏదో సైగ చేసి బయటకు నడిచాడు. రహీం వెంటనే ఆమె దగ్గరున్న ఫోన్లో అతని నెంబర్ సేవ్ చేసి అక్కడి నుండి బయటకొచ్చాడు. ఇంతసేపు వాళ్ళ మాటలు వింటున్న డాక్టర్ మనోజ్, సార్, మీ అమ్మాయి కనిపించడం లేదా అని అనుమానంగా అడిగాడు. ఆ మాటతో మహేంద్రనాథ్ అతని వైపు గంభీరంగా చూస్తూ, ఈ విషయం మీకు అనవసరం. ఎక్కడైనా దీని గురించి వాగారో మీ కార్డియాలజీకి చిల్లులు పడతాయి. కేర్ఫుల్ అని అన్నాడు. అది విని టక్కున నోరు మూసుకున్న డాక్టర్ నీళ్లు నములుతూ ఉండిపోవడంతో, వచ్చాక ఒకసారి కాల్ చేయమని మీ ఎండీ గారితో చెప్పు అని చెప్పి అతని జవాబు కూడా వినకుండా కారు డోర్ తీసి లోపల కూర్చున్నాడు. దాంతో మహేంద్రనాథ్ వైపు చూసి, ఐ హోప్ నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని అనుకుంటున్నాను సార్ అని వినయంగా అన్నాడు మనోజ్. ఆ క్షణం అతని మనసులో తన జాబ్ పట్ల ఆతృత కనిపిస్తుంది. మహేంద్రనాథ్ చిన్నగా తల్లాడించి, పోనీ అని డ్రైవర్తో అన్నాడు. వెంటనే ఆ కార్ ముందుకు కదిలింది. మరోవైపు నేత్ర హాస్పిటల్లో, వచ్చారా, ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి, అలాగే ఇవి కూడా అంటూ కవర్ను జై చేతికి అందించింది నర్స్. ఆ కవర్లో కొన్ని వస్తువులున్నాయి. వాటిని వింతగా చూస్తున్నాడు జై. అందులో ఒక లాకెట్ లాంటిది కూడా అతనికి కనిపించింది. అది, ఈ లాకెట్ ఇలాంటిది నేను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అని తనలో తానే అనుకున్నాడు జై. ఇవన్నీ ట్రీట్మెంట్కి ముందు శృతి ఒంటిపైన ఉన్న వస్తువులు జై, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి అని చెప్పింది నర్స్ జియా. ఆమెను పట్టించుకోకుండా జై ఆ లాకెట్ వైపే తదేకంగా చూస్తున్నాడు. ఎందుకో దానిని అతను ఇంతకుముందే ఎక్కడో చూశానని అతని మెదడు చెబుతోంది. ఇంతలో జియా వెళ్ళి శృతి చేతికి ఉన్న సెలైన్ బాటిల్ కనెక్షన్ తీస్తూ, హా, కొన్ని రోజులలా కొన్ని రోజులిలా, ఏది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని అంది. ఆ మాటకు శృతి కూడా నవ్వుతూ, అవును, యు ఆర్ కరెక్ట్, ఎప్పుడూ ఒకేలా ఉంటే లైఫ్ కూడా ఎగ్జైటింగ్గా అనిపించదు కదా అని అంది. దాంతో శృతిని మెల్లగా బెడ్ పై నుండి కిందకు దించుతూ, వేరే వాళ్ళ లైఫ్ గురించేమో కానీ నీ లైఫ్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే నువ్వు మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేసావు కదా అని నవ్వింది. ఇంతలో జై తేరుకొని, ఓకే, మీరు బయటికి రండి, నేను బయట వెయిట్ చేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు జరిగిన దాని గురించి నువ్వు వదిలే. ఇక ఇప్పుడు జరగాల్సింది, నువ్వు ఆలోచించాల్సింది జై గురించే. నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు నీకోసం అతను ఎంత కంగారు పడ్డాడో, ఎంత బాధపడ్డాడో, నీకోసం ఎంత తప్పించాడో నేను నా కళ్ళతో చూశాను. ఇప్పుడు నీకు అంతా ఓకే. ఇక నువ్వే అతన్ని బాగా చూసుకోవాలి. మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి అని శృతితో చెప్పింది జియా. ఆ మాటలు వింటూ బయట నిలబడిన జై వైపు ప్రేమగా చూస్తూ ఆమె ఇచ్చిన డ్రెస్ను తీసుకొని, తప్పకుండా ఇక నుండి నేను అతని వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంది. రిసెప్షన్ దగ్గర బిల్ ప్లే చేసి స్లిప్స్ అన్నీ తీసుకున్నాడు జై. అప్పుడే అక్కడికి చేరుకున్నాడు సత్య. అతన్ని చూసి కోపంగా, రేయ్ ఇడియట్, నేను నిన్ను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడొచ్చావే అని అన్నాడు. అతను బాధగా జై వైపు చూస్తూ, ఏం చెప్పాలరా బాబు నా బాధలు, ఆ రాక్షసు నుండి తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అని చెప్పాడు. రాక్షసా? ఎవర్రా? ఎవరైనా న్యూ మేనేజర్ వచ్చారా ఏంటి అని అనుమానంగా అడిగాడు జై. హా, కొత్త వాళ్ళు వచ్చినా సరిపోయేదిరా, ఏదో ఒకటి చెప్పి వచ్చేసేవాణ్ణి, బట్ అంటూ ఇంతలో అటువైపే వస్తున్న శృతిని చూస్తూ ఆగిపోయాడు. బట్ ఏంట్రా అని సత్య చూస్తున్న వైపే చూశాడు అతను. ఇంతలో అటుగా చూసిన అతనికి అటు నుంచి వస్తున్న శృతి చాలా కొత్తగా కనిపించింది. ముందు నుండి ఇప్పటి వరకు ఆమెను కేవలం ఒక పేషెంట్ డ్రెస్లోనే చూశాడు. ఈరోజు మొదటిసారి ఆమె ఒక మామూలు డ్రెస్లో చూస్తున్నాడు, అది కూడా నవ్వుతూ. అలా చూసిన జై ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు. దాంతో అతన్ని కదిలిస్తూ, రేయ్, నిజంగా నువ్వు ఆమెను లవ్ చేస్తే అంత బాగుంటుందో కదా అని కొంటిగా అన్నాడు సత్య. దాంతో కోపంగా అతని వైపు చూసి, రేయ్, నీకు చాలా ఎక్కువ అవుతుంది చెప్తున్నా. ఇప్పటికే ఆ మీనాని నా పీకల మీదకు తెచ్చావు. ఇంకోసారి చిరాకు తెప్పించావనుకో, నిన్ను ఇక్కడే బెడ్కి కట్టేసి ఆపరేషన్ చేయిస్తా, జాగ్రత్త అని బెదిరించాడు జై. అతని మాటలు విని సత్య చిన్నగా నవ్వుతూ, వద్దులేరా బాబు, అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు అని అన్నాడు. చాలే గాని ఇంతకు నువ్వేదో చెప్తున్నావు అని మళ్ళీ అడిగాడు జై. అదే, ఆ మీనాకేమైందో తెలియదురా, 2 రోజుల నుండి వింతగా బిహేవ్ చేస్తుంది.
ముఖ్యంగా నా మీద, నీ మీద, అలాగే సంజు మీద ఏవేవో మన బాస్కి చెప్తూ లేనిపోనివి నూరిపోస్తుందిరా అని అన్నాడు. ఆ మాటతో జైకి మీనా మనసు అర్థమైంది. దాంతో సత్యభుజం మీద చెయ్యి వేస్తూ "ఉమ్, తన గురించి వదిలేరా, నేనొచ్చాక చూసుకుంటానులే" అని అన్నాడు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే శృతి అక్కడికి వచ్చింది. ఆమె వెనకే డాక్టర్ కూడా వచ్చాడు. జై, చెప్పాను కదా, ఆమెను బాగా చూసుకోండి. అండ్ ఇంకో విషయం, మా నర్స్ జియా వారానికి 2 సార్లు మీ ఇంటికొచ్చి పేషెంట్ని అబ్జర్వ్ చేస్తుంది. పేషెంట్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికే, నథింగ్ మోర్ అని చెప్పాడు. దాంతో మనసులోనే ఇంకా ఎన్ని రోజులురా బాబు అని అనుకుంటూ ఓకే డాక్టర్ అని అన్నాడు జై. ఆ తర్వాత సమయం సాయంత్రం 6 గంటలు దాటింది. జయంతి అప్పుడే తన చేతిలో కాఫీ కప్ పట్టుకొని హాల్లోకి వచ్చింది. అబ్బబ్బా, తలచుకుంటూనే తలకాయ పగిలిపోతుంది. అయినా ఈ కాలం వాళ్ళకి అస్సలు కొంచెం కూడా భయం భక్తి లేకుండా పోయింది. చిచి, ఏం మనుషులో ఏమో అని పెద్దగా అంటోంది. అప్పుడే లోపలికి వస్తూ ఏంటి ఈ చిచీలు, ఎవరి మీద? ఈసారి మాత్రం అవి ఖచ్చితంగా నా కూతురు మీద కాదని అనుకుంటున్నా అని అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అన్నాడు పున్నంచంద్. జయంతి కాఫీ కప్పును అక్కడ పెట్టి మీ ముద్దుల కూతురు మీద కాదులేండి అని అంది. మరి ఎవరి మీద అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకెవరి మీద? ఆ జై మీద. అవ్వా అవ్వా, ఎంత అన్యాయం కాకపోతే ఇంత పని చేస్తాడు. ఇన్ని రోజులు ఏదో నా కొడుకులా ఉన్నాడని మంచివాడు అనుకున్నాను, కానీ కానే కాదు, వాడు మేకవన్న పులి, మంచి పేరు కప్పుకున్న మోసగాడు. ఇంకా చెప్పాలంటే అని అంటున్న ఆమెను మధ్యలోనే ఆపేస్తూ అరే ఆపు ఆపు, అతను విన్నాడంటే బాగోదు అని అన్నాడు పూర్ణంచంద్. వింటే విననివ్వండి, వాడి దిక్కుమాలిన పనులు. అయినా వాడు చేసిన దానికి నేను కాబట్టి ఊరుకున్నా, వేరే వాళ్ళైతే ఇప్పుడే ఖాళీ చేయించి ఇంట్లో నుంచి గెంటేసేవాళ్ళు అంటూ కసురుకుంది. ఇంతకు అతను ఏం చేశాడో కొంచెం సరిగ్గా చెబుతావా లేదా అని అడిగాడు పూర్ణంచంద్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.